హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2017లో విడుదలైన ద లాస్ట్ వారియర్ అనే రష్యన్ ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. భూమిలో ప్రజలని మ్యాజిక్ అనే పేరు మీద మోసం చేస్తూ బ్రతికే ఫ్రాడ్ మన హీరో. బట్ ఒక రోజు సడన్ గా అతను వేరే ప్రపంచంలో ఉన్న బెల్గోరియా అనే ఒక అందమైన దేశానికి టెలిపోర్ట్ అయిపోతాడు. అది సరిపోతున్నట్టు ఆ మ్యాజికల్ వరల్డ్ లో యుద్ధాలు, రాజులు, మంత్రతంత్రాలు, మాన్స్టర్స్ అని లిస్ట్ లో లేనివంటూ ఏం లేదు. అసలు హీరో ఎలా అక్కడికి వెళ్ళాడు, ఆ రాజ్యానికి అతనికి ఉన్న సంబంధం ఏంటి, అతను మళ్ళీ భూమికి తిరిగి వెళ్ళగలుగుతాడా లేదా అనే దాన్ని ఎంతో బ్రహ్మాండంగా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. సో ఇంకా లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి ఒక మాయా ప్రపంచాన్ని చూపిస్తారు. అందులో బెల్గోరియా అనే ఒక దేశాన్ని కాపాడే ఆఖరి రక్షకుడిని చంపడం కోసం చాలా మంది సైనికులు అతని వెంట పడుతుంటారు. వీళ్ళందరినీ వార్వరా అనే ఒక మంత్రగత్త పంపించింది. ఈ రక్షకుడు చాలా శక్తివంతుడు అయి ఉండడంతో ఆ సైనికులు ఎవరో అతన్ని ఏం చేయలేకపోతారు. కాబట్టి వార్వరా ఒక గుడ్లగూబలా మారి తనే స్వయంగా అతని వెంట పడుతుంది. ఆ రక్షకుడు తనని కూడా ఎదిరించి తప్పించుకుంటాడన్న సమయానికి హఠాత్తుగా వార్వరా అతన్ని ముందు నుంచి అటాక్ చేసి కింద పడిపోయేలా చేస్తుంది. వెంటనే మిగతా సైనికులు అక్కడికి వచ్చి అతనితో ఫైట్ చేస్తారు. అయినా ఈ రక్షకుడేం సాధారణమైన వ్యక్తి కాదు. ఇతన్ని ఆ ప్రపంచంలోని చాలా పవర్ఫుల్ అయిన నికోలాయ్ అనే విజార్డ్ అతని స్కిల్స్ చూసి బెల్గోరియాని రక్షించే వారియర్ గా నియమించాడు. అతను కొట్టి ఒక్కొక్క దెబ్బతో ఆ సైనికులు మళ్ళీ లేవలేని పరిస్థితికి వెళ్లిపోతారు. వాళ్ళు షూట్ చేసే ఆరోస్ ని కూడా ఈ రక్షకుడు చాలా ఈజీగా తన చేతితో పట్టుకుని మళ్ళీ వాళ్ళ మీదకి విసురుతుంటాడు. ఇలా అతను ఆ సోల్జర్స్ అందరినీ కొట్టాక అక్కడికి వార్వరా వస్తుంది. తనని చూసిన వెంటనే ఆ రక్షకుడు అక్కడున్న ఒక కత్తి తీస్తాడు. కానీ వార్వరా తన మ్యాజిక్ తో తన్ని రబ్బర్ కత్తిలా మార్చేస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య ఇంకో ఇంటెన్స్ అయిన ఫైట్ జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేయకండి. బికాస్ వార్వరా గుడ్లగూప నుంచి మనిషిగా మారినప్పుడు వచ్చిన ఫెదర్ ఈ రక్షకుడు ముక్కులో దూరిపోవడం వల్ల అతను ఒక్కసారిగా శత్రువులందరి గురించి మర్చిపోయి కంటిన్యూస్ గా తుమ్మడం మొదలు పెడతాడు. ఆ సమయంలో ఓ సోల్జర్ వార్వరా దగ్గరికి ఒక గుర్రం తీసుకొస్తాడు. తాను దానిపై చెయ్య పెట్టగానే ఆ హార్స్ ఒక మనిషి రూపానికి వస్తుంది. అండ్ ఈ వ్యక్తి ఇంకెవరో కాదు, ఈ బెల్గోరియా దేశాన్ని కాపాడడానికి ఎంతో మంది శక్తివంతమైన వారియర్స్ ని క్రియేట్ చేసిన నికోలాయ్ అనే ఆ పవర్ఫుల్ విజార్డ్. వార్వరా అతని దగ్గర బాగా చూడు నికోలాయ్, ఇతనే నీ ఆఖరి రక్షకుడు కదా అని చెప్తూ అతన్ని ఒక స్టాచ్యూగా మార్చి తన సోల్జర్స్ దగ్గర దీన్ని తీసుకువెళ్లి సముద్రంలో పడేయండి చెప్తుంది. ఇక నువ్వు కలలో కూడా మమ్మల్ని ఆపలేవంటూ వార్వరా నికోలాయ్ ని కూడా చంపడానికి ప్రయత్నించినప్పుడు అతను చిన్న ఛాన్స్ దొరకగానే పరిగెడుతూ సముద్రంలో దూకి చేపలా మారి తప్పించుకుంటాడు. ముసలోడు పోతే పోయాడులే అని వీళ్ళ వారియర్ ని సముద్రంలో పడేసాకి మనకి మొత్తం అతనిలా ఎంతమంది వారియర్స్ ని వార్వరా స్టాచ్యూగా మార్చేసిందో తెలుస్తుంది. అక్కడ సీన్ అలా కట్ చేసి ఎర్త్ లో ఉన్న హీరోని చూపిస్తారు. ఈ సినిమాలో హీరో పేరు ఇవాన్. అతను ఒక మెజిషియన్. వెంటనే ఫ్యాంటసీ మూవీ కదా, నిజంగానే పవర్స్ ఉన్నాయేమో అనుకోకండి. టీవీ షోస్ లో స్క్రిప్టెడ్ మ్యాజిక్ ట్రిక్స్ చేసి ప్రజలని మోసం చేసి మాయగాడు. ఎప్పట్లానే ఓ రోజు హీరో రాత్రి షో పూర్తయ్యాక ఇంటికి వెళ్తుండగా ఎవరో ఒక ముసలావిడ అక్కడికొచ్చి అతన్ని కిందకి మీదకని బాగా సీరియస్ గా కొంచెం సేపు చూస్తూ, నువ్వు ఇంకో ప్రపంచానికి వెళ్తావు, పరిగెట్టే గుడిసెని తగలబెడతావు, బాగా వెతుక్కో, అక్కడే నీ ముడి కాదు నీ విధి ముడిపడుందని కవితలా ఏదో చెప్తుంది. అది మన హీరో నమ్ముతాడా? లేదు, నేనే ఒక ఫ్రాడే, ఇలాంటివన్నీ చేయలేదు, అలాంటి నా దగ్గరే డబ్బు కొట్టేయడానికి ప్లాన్ చేస్తుంది, పిచ్చిదని ఆమెని పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. హీరో ఇవాన్ ఒక అనాథ. అతనికి ఫ్యామిలీ అంటూ ఎవరూ లేరు. ఫ్రీగా ఉన్నప్పుడు మోస్ట్లీ అతని ఇంట్లో పనిచేస్తున్న ఈ హౌస్ కీపర్ లేడీతో మాట్లాడి టైం స్పెండ్ చేస్తుంటాడు. అదేలా ఇవాన్ టీవీలో మ్యాజిక్ షోస్ మాత్రం కాదు, బయట ప్రజల దగ్గర అతను ఒక పెద్ద మాంత్రికుడని, ఎలాంటి ప్రాబ్లం నైనా సాల్వ్ చేసే అంత పవర్ఫుల్ అని ఇంటింటికి వెళ్లి ఏవో పిచ్చి మంత్రాలేసి వాళ్ళ దగ్గర డబ్బు నొక్కిస్తాడు. అలా ఒకసారి ఒక ఆవిడ అతన్ని కాంటాక్ట్ అయి ఇవన్నీ తన కొడుకు దగ్గరికి తీసుకువెళ్తుంది. ఈ అబ్బాయి గత 6 నెలలుగా కోమాలో ఉన్నాడు. ఆ తల్లి ఏడుస్తూ, నువ్వు చాలా పవర్ఫుల్ కదా, దయచేసి నా కొడుకుని కాపాడు, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తానని ఆమె ఏడుస్తూ హీరోని చాలా బతిమలుతుంది. ఆ తల్లి బాధ చూసిన ఇవాన్ కి ఆమెను కూడా మోసం చేయడం నచ్చక చాలా గిల్టీగా ఫీల్ అయి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకి హీరో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇవాన్ ఒక అనాథ కాబట్టి అతను ఆర్ఫనేజ్ లోనే పెరిగాడు. నార్మల్ గా పిల్లలందరిలానే ఇవాన్ కి కూడా చిన్నప్పటి నుంచి ఒక పెద్ద మెజిషియన్ అవ్వాలని కోరిక. అయినా ఈ ఫ్యారీ టేల్స్ లో ఉన్నట్టు రియల్ లైఫ్ లో మెజిషియన్స్ ఉండరు కదా, దానివల్ల ఆ ఆర్ఫనేజ్ లో పిల్లలు ఎప్పుడూ మన హీరోనే ఎగతలి చేస్తుంటారు. ఓ రోజు వాళ్ళు ఇవాన్ ని ఒక వేర్ హౌస్ లో లాక్ చేసి, నువ్వు మెజిషియన్ వి కదా, మ్యాజిక్ చేసి ఇక్కడ నుంచి తప్పించుకో అని పారిపోతారు. మిడ్ నైట్ ఆ చీకటి రూమ్ లో ఒంటరిగా ఉన్న ఇవాన్ చాలా భయపడుతూ ఈ డోర్ ఓపెన్ చేయడానికి ఆ రూమ్ లో ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతున్నప్పుడు ఒక పెద్ద సూదుండడం చూసి దాన్ని తీసుకుంటాడు.
ఉంటాడు. వెంటనే ఇవాన్ ఆ డోర్ అన్లాక్ చేసుకుని బయటికి వెళ్లి అతన్ని ఆ వేర్ హౌస్ లో బంధించిన పిల్లలు వేసుకున్న డ్రెస్ ని వాళ్ళు పడుకునున్న మంచంతో కుట్టి పగ తీర్చుకుంటాడు. అది మాత్రం కాదు, ఇదంతటికీ ఆ సూదే కారణం కనుక అప్పటి నుంచి హీరో దాన్ని ఒక లక్కీ చామని డాలర్లా మెడలో వేసుకోవడం మొదలు పెట్టాడు. ఇలా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటున్న ఇవాన్ దగ్గరికి ఎవరో ముగ్గురొచ్చి నువ్వే ఆ కష్టాలు తీర్చే మాంత్రికుడివి కదా అని అడుగుతారు. యాక్చువల్లీ కొన్ని రోజులకి ముందు ఇవాన్ ఒక ధనవంతుడి భార్యని కూడా మోసం చేస్తుండడం వల్ల వీళ్ళతన్ని వాళ్ళతో పాటు రమ్మంటారు. కాబట్టి ఇవాన్ ఒక్క నిమిషం, ఇది ఇంపార్టెంట్ అని అతనికి ఏదో కాల్ వచ్చినట్టు నటిస్తూ అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. వాళ్ళు ముగ్గురు అతన్ని ఫాలో చేయడంతో వేరే దారి లేక ఇవాన్ ఆ మాల్ లో ఉండే వాటర్ స్లైడ్ లో దూకిస్తాడు. అలా స్లైడ్ అవుతూ కిందకు వెళ్తాడని చూస్తే ఏదో చెట్టు నుంచి బయటకు వచ్చి ఏకంగా వేరే ప్రపంచానికి వెళ్లిపోతాడు. చుట్టూ సీనరీ మొత్తం మారిపోయిండడంతో షాక్ అయిన హీరో ఎక్కడున్నాడో అసలు ఇక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాక బాగా కన్ఫ్యూజ్ అవుతాడు. ఆలోచిస్తూ ఏం చేయాలో తోచక ఏ చెట్టు నుంచి అయితే బయటకు వచ్చాడో దాని దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. సడన్ గా అందులో నుంచి మనం స్టార్టింగ్ లో చూసిన నికోలాయ్ అనే ఆ విజార్డ్ బయటకు వచ్చి హే హాయ్ ఇవాన్ ఎలా ఉన్నావని ఏదో పాత స్నేహితుడిని పలకరిస్తున్నట్టు క్యాషువల్ గా అడుగుతాడు. హఠాత్తుగా అతన్ని చూసి భయపడిన హీరో వెనక్కొస్తే అక్కడ కూడా నికోలాయ్ ఉంటాడు. భయపడకు, నా కళ్ళలోకి చూడు, నువ్విప్పుడు బెల్గోరియా అనే ఒక అద్భుతమైన దేశంలో ఉన్నావు. క్లియర్ గా చెప్పాలంటే టైం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేయచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినని ఏదో ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటాడు. అయినా మన హీరో ఊరుకోకుండా పానకంలో పుడకలా అతని స్పీచ్ మధ్యలోకి దూరి ఓ బెల్గోరియానా, ఒక్క నిమిషం అదెక్కడుందో అని గూగుల్ మ్యాప్ లో చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏంటిది సిగ్నల్ రావట్లేదని అతను అటు ఇటు తిరుగుతుంటే నికోలాయ్ మళ్ళీ టక్కుమని ముందుకొచ్చి అతన్ని భయపెట్టడంతో ఇవాన్ టెన్షన్ అయి ఇటు చూడు ముసలోడా, నీకు మాత్రం కాదు నాకు కూడా మ్యాజిక్ తెలుసు, మా ఊర్లో నేను ఎంత పెద్ద మెజిషియనో తెలుసా అని కింద పడ్డ ఒక కొమ్మని తీస్తే నికోలాయ్ దాన్ని ఏకంగా ఒక చెట్టులా మార్చిస్తాడు. అది చూసి సర్ప్రైజ్ అయిన హీరో తన కళ్ళని నమ్మలేక ఒకవేళ నీకు నిజంగానే మ్యాజిక్ తెలిస్తే ఏది నాకు ఒక తోక మలిచేలా చెయ్యని అడగడంతో నికోలాయ్ కూడా అతనికి ఒక తోకొచ్చేలా చేసేస్తాడు. దాంతో ఇవాన్ ఎస్ నేను అనుకున్నది కరెక్టే, ఖచ్చితంగా నేను ఆ ముగ్గురు దగ్గర బాగా దెబ్బలు కాసి కోమాలోకి వెళ్ళిపోయి ఉంటా, ఎప్పుడు లెగుస్తానో ఏంటో అంటూ చుట్టూ సీనరీని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. అయ్యో ఇదంతా నిజమే ఇవాన్, నువ్వు లియం మర్మోట్స్ కొడుకువని నికోలాయ్ చెప్పినప్పుడు ఏంటి మోమోసా, అవెక్కడ దొరుకుతాయి? మోమోస్ కదరా తిండి తక్కువ ఎదవా, మర్మోట్స్ MUROMETS, అది మీ నాన్నగారి పేరు, సీరియస్ గా మాట్లాడి ఇవ్వానని ఆ విజార్డ్ అరుస్తాడు. అది విన్న ఇవాన్ నాకు పేరెంట్స్ ఎవరూ లేరు, నేను ఒక అనాథనని చెప్తాడు. కాదు ఇవాన్, చాలా సంవత్సరాలకి ముందు నిన్ను కాపాడుకోవడం కోసం నీ పేరెంట్స్ నిన్ను వేరే ప్రపంచంలో దాచమని నా దగ్గర ఇచ్చారు, అందుకే నేను నీకు ఎలాంటి సమస్య రాకూడదని మ్యాజికే లేని ఆ ప్రపంచంలో దాచాను, ఇదిగో ఇది నీ తండ్రి ఉంగరం, దీన్ని తీసుకో అని నికోలాయ్ ఇవాన్ కి ఒక రింగ్ ఇస్తాడు. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక ఆరో వచ్చి నికోలాయ్ కి గుచ్చుకోవడంతో అతను వెంటనే మాయమైపోతాడు. ఏంట్రా ఇదని ఇవాన్ నికోలాయ్ కి ఏమైందో అని కింద పడ్డ ఆ విల్లుని తీసి చూస్తున్నప్పుడు అక్కడికి చాలా మంది సైనికులు వస్తారు. వాళ్ళంతా అతన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించడం చూసి సడన్ గా ఆలోచించిన మన తెలివి తక్కువ హీరో నేనెవరో తెలుసా, నా తండ్రి పేరేంటో తెలుసా, లియం మర్మోట్స్ MUROMETS అని దర్జాగా బిల్డప్ ఇస్తాడు. అయినా వాళ్ళు దానికి కొంచెం కూడా రియాక్ట్ అవ్వరు. కాబట్టి నెక్స్ట్ సెకండ్ ఇవాన్ ఏదో పెద్ద మంత్రం వేస్తున్నట్టు నటిస్తూ అలా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించి పక్కనే ఉన్న చెట్టు కొమ్మకి గుద్దుకుని కింద పడిపోతాడు. ఆ సైనికులు ఇవాన్ని పట్టుకుని వాళ్ళ రాజు దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ రాజు పేరు దోర్బనయ. అతను ఇవాన్ చేతిలో ఉన్న ఉంగరం చూసి ఈ అబ్బాయి చెప్పేది నిజమే, ఇతను నిజంగానే లియం మర్మోట్స్ కొడుకని హీరో చేతిలోకి ఉన్న కట్లు కట్ చేసి అతన్ని ఫ్రీ చేస్తాడు. ఇంతకీ లియం మర్మోట్స్ ఇంకెవరో కాదు, ఈ రాజు దోర్బనయాకి సొంత బ్రదర్. ఇవాన్ని చూసి ఆ రాజు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావ్, మేమందరం నువ్వు చనిపోయావనుకున్నామని చెప్పి ఇవాన్ గురించి అడిగి తెలుసుకుంటాడు. ఆ తరువాత దోర్బనయ ప్యాలెస్ లో ఉన్న మిగతా మినిస్టర్స్ అందరికి ఇవాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటాడు. అప్పుడు అక్కడికి ఆ మంత్రగత వార్వరా వస్తుంది. తను వేరే ఎవరో కాదు, ఈ బెల్గోరియా దేశానికి రాణి దోర్బనియా భార్య. రాజు తన దగ్గర ఇవాన్ చాలా టైట్ గా ఉన్నట్టున్నాడు, అతను స్టే చేయడానికి ఒక రూమ్ చూపించని చెప్తాడు. సరే అని ఇవాన్ తన వెనకే వెళ్తూ చూడండి మేడం, నాకు ఈ బెడ్రూమ్ అవి ఇవి ఏమొద్దు, ఒక టాక్సీ బుక్ చేయండి చాలు, ఇక జన్మకి ఇటువైపు రానని అంటాడు. అలాగా అయితే చేసేద్దామని వార్వరా హీరోని ప్రిజన్ లో బంధించేస్తుంది. ఇవాన్ పక్కనే ఎవరిదో స్కెలిటన్ కూడా ఉండడం చూసి ఎందుకు టెన్షన్ అయ్యావో తెలియదు కానీ తల్లి నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావనుకుంటా, దయచేసి వెళ్లి మీ రాజుని పిలవండి, అతనితో మాట్లాడుకుంటానని అరుస్తాడు. అప్పుడు పక్క నుండి ఇంకెవరో ఇక్కడ ఒక మనిషి నిద్రపోతుంటే ఎందుకురా అలా అరుస్తున్నావు, కళ్ళు కనిపించట్లేదా అని హీరోని తిట్టడంతో ఎవరతని ఇవాన్ తిరిగి చూస్తే అక్కడ ఒక వ్యక్తిని శరీరం మొత్తం పీస్ పీస్ గా చేసి ఐస్ లో ఫ్రీజ్ చేసి వేలాడదీసుంటారు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన ఇవాన్ ఎవరయ్యా నువ్వు, ఎలా ఇంకా ప్రాణాలతో ఉన్నావని అడుగుతాడు. నా పేరు కోస్టే, నీ ఇంట్రడక్షన్ అక్కర్లేదులే, నువ్వు ఇవాన్ ఇంకో ప్రపంచం నుంచి వచ్చావని నాకు అంతా తెలుసని అతను చెప్పడం
అనడంతో ఏంటి ఇంకో ప్రపంచమా, అయితే నేను ఎర్త్ లో లేనా అని హీరో ఇప్పుడే తన సిచ్యువేషన్ ని రియలైజ్ అవుతాడు. అవును, కానీ కంగారు పడకు, నువ్వు యాక్చువల్లీ ఈ ప్రపంచానికి చెందిన వాడివే. సో బెల్గోరియాకి స్వాగతం అని కోస్టై ఇవాన్ తో మాట్లాడుతున్న సమయంలో సోల్జర్స్ వీళ్ళ పక్క ప్రిజన్ లో ఒక విచ్ ని అరెస్ట్ చేసి లాక్ చేస్తుంటారు. ఆ విచ్ పేరు ఓల్గా. తనకి కోస్టైకి ముందే పరిచయం ఉంటుంది. టు బి ఎగ్జాక్ట్, తను కావాలని ఈ సోల్జర్స్ కి దొరికిపోయింది, మరెందుకో కాదు, కోస్టైని కాపాడి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి. బట్ వీళ్ళ డీలింగ్ గురించి అస్సలు ఐడియా లేని హీరో కోస్టై దగ్గర అసలు నా గురించి నీకెలా తెలుసని అడుగుతాడు. అలానే ఇక్కడ నుంచి మళ్ళీ తన ప్రపంచానికి ఎలా వెళ్లాలో తెలిస్తే చెప్పమనడంతో కోస్టై హీరో దగ్గర ఒక శక్తివంతమైన విజట్ వల్ల మాత్రమే ఈ రెండు ప్రపంచాలకి మధ్య ఒక పోర్టల్ ఓపెన్ చేయడం కుదురుతుంది. అది కాకపోతే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఓ మ్యాజికల్ స్వాడ్ తో కూడా పోర్టల్ ఓపెన్ చేయొచ్చని చెప్తాడు. ఇదేదో ఈజీగా ఉందే, ఆ స్వాడ్ ఎక్కడ దొరుకుతుంది, దాని గురించి చెప్పని ఇవాన్ అడగడంతో సరే అని కోస్టై ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని వేల సంవత్సరాలకి ముందు ఈ రాజ్యంలో ఒక పవర్ఫుల్ అయిన విజార్డ్ ఉండేవాడు. అతని శిష్యులలో ఒక అబ్బాయి ఎప్పటికైనా తన గురువు కన్నా గొప్ప విజార్డ్ అవ్వాలని కలలు కన్నాడు. అలా ఒక రోజు ఆ గురువు రీసెర్చ్ చేస్తూ అమరత్వం ఎలా పొందాలో ఆ ప్రాసెస్ కనిపెట్టాడు. ఆ విజార్డ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి చావేలిని వరాన్ని పొందాలనుకున్నాడు. ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సూర్యగ్రహణం నాడు ఎవరైనా ఒక మ్యాజికల్ క్రిస్టల్ ని ఆ స్వాడ్ లో పెడితే వాళ్ళు అమరులవుతారు. కానీ ఈ విషయం తెలుసుకున్న శిష్యుడు అసూయపడి తన గురువుని చంపి సూర్యగ్రహణం నాడు ఆ రిచువల్ కంప్లీట్ చేసి ఇమ్మార్టల్ అయ్యాడు. సో అతని స్పిరిట్ ఆ క్రిస్టల్ లో ఇరుక్కుంది. ఇంతకీ ఈ కథలో ఆ శిష్యుడు వేరే ఎవరో కాదు, నేనే అని కోస్టై ఇవన్ దగ్గర చెప్తాడు. ఆ తరువాత నేను బెల్గోరియాని 1000 సంవత్సరాలు రాజుగా పరిపాలించాను. అయినా సడన్ గా ఎక్కడి నుంచో వచ్చిన కొంతమంది పవర్ఫుల్ అయిన వారియర్స్ ని ఎదిరించారు. మా మధ్య జరిగిన ఆ భయంకరమైన యుద్ధంలో నేను ఓడిపోయాను. నా కత్తి చాలా డేంజరస్ అని అర్థం చేసుకున్న వాళ్ళు అందులో నుంచి ఆ క్రిస్టల్ వేరు చేసి దాన్ని దోర్బనయ అలాగే ఇంకా ఆ మ్యాజికల్ స్వాడ్ ని మీ నాన్న తీసుకున్నారు. ఈ స్వాడ్ వేరే ఎవరికీ దొరకకూడదని లియామ్ మహమ్మద్ దాన్ని ఒక సీక్రెట్ అయిన ప్లేస్ లో దాచిపెట్టాడు. ఆ తరువాత నన్ను ఇలా బంధించేశారని కోస్టై తన స్టోరీ ఫినిష్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఆ స్వాడ్ ఎక్కడుందని ఇవాన్ అడిగినందుకు అదిప్పుడు నాకు మాత్రమే తెలుసు, కానీ ఏదేమైనా రేపు ఉదయానికల్లా వాళ్ళని తల నరికిస్తారు. సో నువ్వు ఇవన్నీ తెలుసుకోవడం కూడా వేస్టే అని కోస్టై చెప్తాడు. ఆ రోజు మిడ్ నైట్ అవ్వగానే పక్క సెల్లో ఉన్న ఆ విచ్ తన పాకెట్ లో నుంచి ఒక చిన్న కప్ప తీసి బయటకు వదులుతుంది. అది కూడా సౌండ్ చేయకుండా తెలివిగా జంప్ చేస్తూ వాళ్ళకి కాపలాగా ఉన్న సైనికుడి దగ్గరికి వెళ్లి అతను నోట్ చేయని టైంలో ఓ అమ్మాయిలా మారి ఆ సైనికుడి ఫుడ్ లో ఏదో మందు కలిపిస్తుంది. ఈ విషయం తెలియక అతనది తిని స్పృహ కోల్పోతాడు. ఈ అమ్మాయి పేరు వసీలియా, తనే ఈ సినిమా హీరోయిన్. లేట్ చేయకుండా తను ఆ విచ్ ని రిలీజ్ చేసి కోస్టైకున్న చైన్స్ అలాగే ఫ్రీజ్ అయిన ఐస్ లో నుంచి అతన్ని కాపాడుతుంది. తరువాత విచ్ ఇంకా వసీలియా కలిసి ఏదో పజిల్ గేమ్ లా అతని బాడీ పార్ట్ సెట్ చేస్తారు. పనయ్యాక వీళ్ళు ముగ్గురు అక్కడ నుంచి వెళ్లిపోతున్నప్పుడు ఇవాన్ మీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళండి, నేనొక పెద్ద మెజిషియన్, దారిలో మీకు కావలసినప్పుడు సహాయం చేస్తానని బతిమాలడంతో కోస్టై ఇతను మనకి ఉపయోగపడొచ్చని చెప్తాడు కనుక వసీలియా సరే అని హీరోని కూడా రిలీజ్ చేస్తుంది. వీళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరుతుంటే ఇవాన్ ఊరికే ఉండకుండా అతని ఫోన్ ఇంకా మిగతా వస్తువులు తీసుకుంటూ యాక్సిడెంటల్ గా పక్కనే ఉన్న ఎమర్జెన్సీ బెల్ కొట్టి బయటున్న సోల్జర్స్ కి సిగ్నల్ ఇచ్చేస్తాడు. కాబట్టి సెకండ్స్ లో అక్కడికి చాలా మంది గార్డ్స్ వస్తారు. ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక ఇంకేం చేస్తారు, వేరే దారి లేక వీళ్ళు కూడా వాళ్ళతో ఫైట్ చేయడం మొదలు పెడతారు. అందులో హీరోయిన్ వసీలియా చాలా బాగా ఫైట్ చేస్తుంది. అలాగే సోల్జర్స్ కోస్టైని ఎన్నిసార్లు పొడిచినా అతనికేం కాదు కాబట్టి ఎంత ప్రయత్నించినా వాళ్ళతన్ని ఓడించలేకపోతారు. ఫైట్ లో కోస్టై చెయ్య తెగిపోతుంది. అయినా అతను దాన్ని దూరం నుంచి కంట్రోల్ చేసి వాళ్ళని బాగా కొడతాడు. ఇటు వసీలియాని ఒక సోల్జర్ పట్టుకుంటాడు కనుక హీరో హెల్ప్ చేయడానికి ట్రై చేసి ఆ గార్డ్ ని కొట్టడానికి బదులు ఉల్టాగా హీరోయిన్ ని కొట్టేస్తాడు. మరొక సోల్జర్ ఖాళీగా ఉన్న ఇవ్వాన్ని వెంట పడితే హీరో తెలివిగా ఆలోచించి తన ఫోన్ లో ఆ సోల్జర్ ఫోటో తీసి చూడు నీ ఆత్మని ఇందులో బంధించేశాను, నేను చెప్పినట్టు వినకపోతే నువ్వు చచ్చిపోతావని భయపెట్టి అతన్ని జైల్లో లాక్ చేసిస్తాడు. లాస్ట్ లో ఎలాగో వీళ్ళు నలుగురు అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చి ప్యాలెస్ పక్కనే ఉన్న ఆ విచ్ గుడిసెకి వెళ్తారు. ఇంత దగ్గరలో ఉంటే మనం వాళ్ళకి దొరికిపోతాం కదా అని ఇవాన్ డౌట్ గా అడిగినందుకు అవును, కానీ వాళ్ళు కనిపెడితే మాత్రం సరిపోదు, మనల్ని పట్టుకోవాలి కదా అని ఆ విచ్ అన్న వెంటనే వీళ్ళున్న గుడిసెకి 2 కాళ్ళు ములిచి కోడిలా పరిగెట్టడం మొదలు పెడుతుంది. అప్పుడే ఇవాన్ నిజానికి ఇది ప్రాణాలున్న ఒక మ్యాజికల్ గుడిసె అని తెలుసుకుంటాడు. ఈలోగా సైనికులు వీళ్ళని ట్రాక్ చేసి వీళ్ళ వెంట పడతారు. ఆ గుడిసె గెంతుతూ పరిగెట్టడం వల్ల లోపలున్న ఈ నలుగురు సరిగ్గా నిలుచోలేక హీరో అయితే ఏకంగా బయటపడిపోయేలా వెళ్తాడు. బట్ లక్కీలీ కోస్టై అతన్ని కాపాడేస్తాడు. ప్యాలెస్ లో వార్వరా వీళ్ళు తప్పించుకున్నారన్న విషయం తెలుసుకుని గుడ్ల గుబ్బలా మారి వాళ్ళని ఫాలో చేస్తే ఆ ముసలి విచ్ టెన్షన్ అయి మ్యాజిక్ తో అక్కడున్న కుక్కర్ ని క్యానన్ లా షూట్ చేసి వార్వరా కింద పడిపోయేలా చేస్తుంది. సో నెక్స్ట్ డే తెల్లవారి వార్వరా రాజు దగ్గర మీరు ఇవాన్ని సొంత మనిషి అనుకున్నారు, కానీ అతను కోస్టైని రిలీజ్ చేసి మీకు ద్రోహం చేశాడని హీరో మీద
మీద మొత్తం నిందంతా వేసేస్తుంది. అయినా రాజు కొంచెం కూడా కోపగించుకోకుండా ప్యాలెస్ మధ్యలో ఉన్న స్టాచ్యూని చూసి, నన్ను క్షమించు లియం, నేను నీ కొడుకుని చెడు దగ్గర నుంచి రక్షించుకోవడంలో విఫలమయ్యానని చాలా బాధపడుతూ చెప్తాడు. అప్పుడే మనకి ఆ స్టాచ్యూ వేరే ఎవరిదో కాదు, ఇవాన్ తండ్రిదని తెలుస్తుంది. కొంచెం సేపు తరువాత రాజు దోర్బనియా ఇవాన్తో సహా వాళ్ళందరినీ వెతికి పట్టుకోండని ఆర్డర్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ గుడిసెని చూపిస్తారు. అది చాలా దూరం పరిగెడుతూ ఆ అడవి మధ్యకొచ్చేసుంటుంది. తెల్లవారి చాలా సేపై వీళ్ళ కాకలేయడంతో వంట చేయడానికి ఆ ముసలి విచ్ ఇవాన్ని లోపలికి వెళ్లి ఉప్పు మసాలా అన్ని తీసుకురమ్మంటుంది. కానీ లోపల చీకటిగా ఉండడం వల్ల మన హీరో లైటర్ ఆన్ చేసి వెతుకుతూ తెలియక అక్కడున్న గడ్డికి నిప్పంటించేస్తాడు. దాంతో వెంటనే ఇవాన్ ఆ అగ్గి ఆపడానికి ప్రయత్నించి ఏకంగా ఆ గుడిసె మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. ఇక్కడ అటు ఏం జరుగుతుందో ఐడియా లేని ఆ ముసలి విచ్ పాపం కొస్చే దగ్గర, నువ్వు మా దగ్గర ఇవాన్ని కాపాడమని చెప్పి మంచి పని చేశావు, చూడు నా మాట ఎంత బాగా వింటున్నాడు, మీరు ఉన్నారెందుకు వేస్ట్ అని హీరోని ఏదో తన సొంత మనవడిని పొగుడుతున్నట్టు మెచ్చుకుంటుంది. అప్పుడు వెనక నుంచి ఇవాన్ అతనికి ఆ నిప్పుకి సంబంధమే లేనట్టొచ్చి, నాకేదో కాలుతున్న వాసన వస్తుంది, మీకలా ఏం అనిపించట్లేదా అని అడుగుతాడు. తన ఇల్లు కాలిపోవడం చూసిన అవిష్ ఇవాన్ని తిడుతూ వసీలియా ఇంకా కొస్టేతో కలిసి లోపలున్న మ్యాజిక్ పోషన్స్, ఆహార పదార్థాలు ఇంకా వీళ్ళకి ఉపయోగపడే వస్తువులన్నిటినీ బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంది. ఇవాన్ ఆ నిప్పుని ఎంత ఆర్పడానికి ప్రయత్నించినా అది అస్సలు కంట్రోల్ అవ్వదు. కొంచెం సేపు తరువాత నిద్రపోతున్న ఆ గుడిసెకి మెలకు వచ్చి అమ్మో కాలిపోతున్నానని భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. అది చూసిన మన హీరో ఇవాన్ కి ఆ రోజు నైట్ అతను షో పూర్తి చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఆ ముసలావిడ చెప్పింది గుర్తుకొస్తుంది. తను చెప్పింది నిజమేనని హీరో ఆశ్చర్యపోతాడు. ఆ టైంలో ఈ విచ్ ఇవాన్ ని చీపురుగట్టుతో కొట్టడం మొదలు పెడుతుంది. అప్పుడు కొస్చే తనని ఆపి, ఇవాన్ లియం మొహమ్మద్స్ కొడుకు, ఒక గొప్ప యోధుడు, నా మ్యాజికల్ స్వాడ్ ని తిరిగి పొందడంలో అతను మాత్రమే మనకి సహాయం చేయగలడని చెప్తాడు. అది విన్న విచ్ సరే అని కొంచెం సైలెంట్ అవ్వడంతో ఇవాన్ ఇదే ఛాన్స్ అని, అవును నేను లియం మొహమ్మద్స్ కొడుకుని, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను, నా పవర్ ఏంటో మీకు తెలియట్లేదని విచ్ చేతిలో ఉన్న చీపురు విరగొట్టి బిల్డప్ ఇస్తాడు. ఓరి పాపిష్టోడా, అది ఉత్తుత్తి చీపురు కాదురా, ఆకాశంలో ఎగిరే నా ఫేవరెట్ చీపురు అని ఆ విచ్ మళ్ళీ హీరోని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటుంటే వసీలియా సైలెంట్ గా ఉండకుండా ఇవాన్ దగ్గర, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది, ఇదిగో ఈ మ్యాజిక్ పోషన్ తాగావంటే ఆ ముసలమ్మ నిన్ను తిట్టకుండా నీపై కొండంత ప్రేమ చూపిస్తుంది, మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవచ్చని చెప్పడంతో, అవునా థ్యాంక్ యూ అని ఇవాన్ కొంచెం కూడా ఆలోచించకుండా దాన్ని తాగిస్తాడు. ఇప్పుడు ఆ పోషన్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేయడానికి అతను ఆ విచ్ ని పిలగానే తన ఫోర్స్ కి ఎగురుకుంటూ వెళ్లి పడుతుంది. దుర్మార్గుడా, ఏ జన్మలో ఏం పాపం చేశాన్రా, చంపేస్తావా ఏంటి, త్వరగా ఈ యాంటీడోట్ తాగని తను ఒక బాటిల్ ఇస్తే ఇవాన్ సబ్ కాన్షియస్ గా థ్యాంక్స్ అని చెప్పి మళ్ళీ ఆ విచ్ ఫుట్బాల్ లా ఎగురుతూ వెళ్లి పడేలా చేసేస్తాడు. అయ్యో గొడవ పడ్డ మాపి, ముందు నేను చెప్పే ప్లాన్ వినండి, ఇక్కడ నుంచి మనం అందరం కలిసి వైట్ మౌంటైన్స్ కి వెళ్దాం, అక్కడే నా మ్యాజికల్ స్వాడ్ ఉంది, ఆ స్వాడ్ ని లియం మొహమ్మద్సే దాచిపెట్టాడు కాబట్టి దాన్ని మళ్ళీ అతనో లేదా అతని వారసులు మాత్రమే కనిపెట్టగలరు. మనం వైట్ మౌంటైన్స్ ని రీచ్ అయ్యాక ఇవాన్ ఆ స్వాడ్ ని వెతికి మనకిస్తాడు. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకోసం భూమికి వెళ్లే పోర్టల్ ఓపెన్ చేస్తానని కొస్చే మాటివ్వడంతో ఇవాన్ ఈ డీల్ కి ఒప్పుకుంటాడు. అక్కడ నుంచి అందరూ కలిసి వైట్ మౌంటైన్స్ కి వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టారు. వీళ్ళు ముగ్గురు కష్టపడి నడుస్తుంటే ఈ విచ్ మాత్రం కులాసాగా తన డ్రమ్ లో ఎగురుకుంటూ వెళ్తుంది. దారిలో ఇవాన్ కొన్ని ఫ్లవర్స్ చూసి ఆ విచ్ హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. అయినా అందమైన పూలు హీరో దగ్గరికి వెళ్ళగానే అతన్ని పట్టుకుని తినేయడానికి ప్రయత్నిస్తాయి. భయంలో ఇవాన్ హెల్ప్ హెల్ప్ అని అరవడంతో ఎప్పట్లానే ఈసారి కూడా కొస్చే వచ్చి అతన్ని కాపాడుతాడు. ఆ తరువాత కొంచెం సేపు వీళ్ళు సీరియస్ గా ట్రావెల్ చేసినా ఎప్పట్లానే ఫన్ చేస్తూ ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఇవాన్ ఫోన్ లో సెల్ఫీస్ తీయడం కూడా పర్వాలేదు, కొస్చే చేతిని సెల్ఫీ స్టిక్ లా వాడడం, బ్లాగ్స్ చేయడం అని కామెడీ చేస్తుంటారు. ఇంకో పక్క వార్వరా లాస్ట్ గా వీళ్ళు ఆ ఫారెస్ట్ లో రెస్ట్ తీసుకున్నారు కదా, ఆ ప్లేస్ ని రీచ్ అయి కింద పడున్న ఆ ముసలి విచ్ వస్తువులు చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చారని నోట్ చేస్తుంది. ఈలోగా ఒక సోల్జర్ తెలియక అక్కడున్న మ్యాజిక్ పోషన్ ని మట్టేయడం వల్ల ముక్కు మీద నుంచి పువ్వు పూసి సగం చెట్టులా మారిపోతాడు. ఇప్పుడు మళ్ళీ హీరో వాళ్ళని చూపిస్తారు. వీళ్ళు నలుగురు వైట్ మౌంటైన్స్ ని చేరుకోవాలంటే దానికి ముందు దారిలో ఉన్న డెత్ రివర్ అనే ఒక నదిని దాటాలి. కానీ ఆ నదిలో పిరానాస్ లాంటి చాలా భయంకరమైన క్రియేచర్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు సేఫ్ గా రివర్ ని క్రాస్ చేయడానికి ఒక మెర్మెన్ దగ్గర సహాయం అడగాలని డిసైడ్ అవుతారు. అయినా ఆ మెర్మెన్ అందమైన అమ్మాయిని చూస్తే మాత్రమే బయటకొస్తాడు కనుక వసీలియా నది ఒడ్డున కూర్చుని ఆ మెర్మెన్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సైడ్ లో దాగునున్న హీరో ఇలా ఒక మాన్స్టర్ ముందు ఆ అమ్మాయిని ఒంటరిగా వదలడం సేఫ్ కాదని అడ్వైస్ చేయడం విని కొస్చే ఇంకా విచ్ కి చిరాకేసి, నువ్వు నోరుమై, అలాగే అమ్మాయి నువ్వు కొంచెం పర్ఫార్మెన్స్ పెంచు, వాడు ఇంకా రాలేదు చూడని అంటారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ మెర్మెన్ బయటకు వచ్చి హీరోయిన్ దగ్గర, ఏ బ్యూటీ నీ పేరేంటో ఈ క్యూటీకి చెప్పవాడిని ఫ్లర్ట్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు నీటిలో నుంచి ఒక మాట్లాడే రొయ్య వచ్చి మెర్మెన్ దగ్గర, రే చేప అది పాప కాదు కప్ప అని అసలు విషయాన్ని లీక్ చేసేస్తుంది. దాంతో హీరోయిన్ ని స్మెల్ చేసిన మెర్మెన్ నిజంగానే వసీలియా ఒక కప్పని తెలుసుకుని నన్నే మోసం
మోసం చేస్తావా అని బాగా టెన్షనే అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. లకీలీ టైంకి ఇవాన్ వచ్చి వసీలియాని కాపాడుతాడు. నిజం తెలిసిపోయాక నటించి ప్రయోజనం లేదని కొస్టే ఆ మెర్మన్ దగ్గర హెల్ప్ అడిగి అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అయినా కుదరకపోయేసరికి ఆ విచ్ ఓల్గా ఇక లాభం లేదని తనే స్వయంగా రంగంలో దిగుతుంది. ఏదో మ్యాజిక్ పోషన్ తాగి ఒక యంగ్ అయిన అందమైన అమ్మాయిలా మారిపోతుంది. తనని చూసిన ఇవానే ఒక్క సెకండ్ ఎవరి దేవత అని ఫ్రీజ్ అయిపోతాడు. అది చూసిన వసీలియా సైట్ కొట్టింది చాలు, తను మన ముసలి విచ్చేనని చెప్తుంది. ఇక్కడ మెర్మన్ కూడా విచ్ ని చూడగానే ప్రేమలో పడిపోతాడు. సో కొస్టే నువ్వు మాకు హెల్ప్ చేస్తే ఈ అమ్మాయి నీకే సొంతమని చెప్పడంతో ఆ మెర్మన్ రెడీగా ఒప్పుకుంటాడు. బట్ ఇతను ఒక చేపలాంటి క్రియేచర్ కదా, నీళ్లు లేకపోతే జీవించలేడు కనుక ఆ విచ్ ఎగురుతూ వచ్చిన డ్రమ్ లో నీళ్లు ఫిల్ చేసి అందులో అతన్ని తీసుకువెళ్తారు. డెత్ రివర్ కి వెళ్లే దారిలో పాపం ఆ విచ్ ని ఇంప్రెస్ చేయడానికి ఈ మెర్మన్ తెగ కష్టపడుతుంటాడు. వీళ్ళ ఐదుగురు గుహ దాటుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ మూలలో ఒక పెద్ద జైన్ కూర్చుని వంట చేస్తుండడం గమనిస్తారు. అది మనుషుల్ని తిని భయంకరమైన మాన్స్టర్ అని కొస్టే చెప్పడంతో అందరూ మెల్లగా నడుస్తూ సౌండ్ చేయకుండా ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోవాలనుకుంటారు. కానీ సడన్ గా అప్పుడే హీరో ఫోన్ అలారం మోగుతుంది. ఆ శబ్దం వల్లే ఈ జైంట్ వాళ్ళని చూసిస్తాడు. ఎంతైనా కొస్టే ఒక ఇమ్మోర్టల్ కదా, భయపడకుండా ఆ జైంట్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అయినా అది అతన్ని తన్ని మిగతా వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ అటాక్ లో వసీలియా కప్పలా మారిపోవడంతో తన జైంట్ కంటికి కనిపించదు. అలాగే మెర్మన్ కూడా ఆ డ్రమ్ లో దాగుడిపోతాడు. బట్ ఈ డ్రమ్ గాలిలో ఎలా తేలుతుందని ఆ జైంట్ తన్ని తోసేయడంతో లోపలున్న నీళ్లు కింద ఒలికిపోయి ఈ మెర్మన్ కొంచెం కొంచెంగా చనిపోతుంటాడు. కాబట్టి ఇవాన్ వీళ్ళందరినీ కాపాడడం కోసం ఏం చేయాలని ఆలోచించి ఆ జైంట్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి మ్యూజిక్ ప్లే చేస్తూ పాట పాడి డాన్స్ చేసి తన్ని బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ఇలా ఆ జైంట్ హ్యాపీగా డాన్స్ చేస్తున్న గ్యాప్ లో వీళ్ళంతా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు. ఫైనలీ ఆ డెత్ రివర్ ని చేరుకున్నాక మెర్మన్ ఆ నదిలో దిగి లోపలున్న చేపల దగ్గర హీరో వాళ్ళు క్రాస్ చేసినప్పుడు వాళ్ళనేం చేయొద్దని చెప్పడానికి వెళ్తాడు. కానీ ఆ చేపలు ఎంత చెప్పినా వినిపించుకోకుండా రివర్స్ లో ఆ మెర్మన్ ని అటాక్ చేస్తాయి. ఇవి మిమ్మల్ని క్రాస్ చేయడానికి వదలవుకొస్తే మీరు ఈ నది దాటలేరని అతను చెప్పడం విని హీరోయిన్ చాలా టెన్షన్ అయి ఆ స్వాట్ దొరికితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని చెప్పావు. ఇప్పుడు ఈ నదిని కూడా దాటలేమంటే ఎలా, నెక్స్ట్ ఏం చేద్దాం కొస్టే అని తనొక పక్క అడుగుతుంటే ఈ విచ్ ఆ మ్యాజికల్ స్వాట్ దొరికితే మనం ఆ సోల్జర్స్ ని చూసి భయపడక్కర్లేదు, లేదంటే మనం అందరం చనిపోతామని కొస్టేని తిడుతుంది. ఇవన్నిటికీ మధ్యలో మెర్మన్ ఆ ఫిషెస్ నుంచి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న నుయ్యలో దూకిస్తాడు. ఇటు వీళ్ళ ముగ్గురు గొడవ పడి కొట్టుకునే పరిస్థితికి వెళ్తారు. గొడవ పెద్దదవ్వడం చూసి సమయానికి హీరో వీళ్ళని ఆపుతాడు. కానీ వసీలియా ఇక మీతో నాకు పని లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనకేమయ్యిందని హీరో అడిగినందుకు కొస్టే వసీలియా నిజానికి ఒక మనిషే, కానీ తన పేరెంట్స్ వార్వరాని ఎదిరించారు కాబట్టి తాను వసీలియా ఫ్యామిలీ మొత్తాన్ని ఇలా ఫ్రాగ్స్ లా మార్చేసింది. అనుకోకుండా వాళ్ళని ఈ ముసలి విచ్ చూసి వసీలియాని టెంపరీగా మళ్ళీ మనిషిగా మార్చింది. ఆ స్వాట్ దొరకకపోతే తన కుటుంబం శాశ్వతంగా కప్పల్లానే ఉండిపోతారని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇవాన్ ఫీల్ చేస్తూ హీరోయిన్ ని వెతుకుతూ వెళ్తాడు. తనొక చోట్లో కూర్చుని బాగా ఏడుస్తుంటుంది. ఇవాన్ తనకి ధైర్యం చెప్తున్నప్పుడు అక్కడ ఒక కుందేలుండడం చూసి దాన్ని వసీలియాకిచ్చి ఓదార్చాలనుకుంటాడు. కానీ దాన్ని చూడగానే వసీలియా భయపడి తోసేస్తుంది. ఎందుకంటే ఆ రాబిట్ రూపంలో వచ్చింది మరెవరో కాదు, వార్వరా. నెక్స్ట్ సెకండ్ చుట్టూ గార్డ్స్ వచ్చి వీళ్ళని సరౌండ్ చేసేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి కొస్టే ఇవాన్ ఆ విచ్ ఇంకా వసీలియా మెర్మన్ దూకిన అదే నుయ్యలో జంప్ చేస్తారు. అలాగే ఆ విచ్ తన ఎగిరే డ్రమ్ తో ఆ నుయ్యని క్లోజ్ చేసేస్తుంది. సిచ్యువేషన్ అర్థం చేసుకున్న మెర్మన్ ఆ వెల్ అడుగుకి వెళ్లి చెక్ చేసి ఇది 40 అడుగులు లోతుంది. బట్ నిజంగానే మీరు లక్కీ, కింద ఒక టనల్ ఉంది, దాని నుంచి మీరు సేఫ్ గా బయటకు వెళ్లిపోవచ్చని చెప్తాడు. దురదృష్టం ఏంటంటే ఈ లోపే ఆ ముసలి విచ్ తాగిన పోషన్ పవర్ పోవడం వల్ల తన అసలు రూపానికి వచ్చేస్తుంది. షాక్ అయిన మెర్మన్, ద్రోహం, నన్నింత మోసం చేస్తావా అంటే ఈ ముసలి విచ్ నాకు పెద్దగా వయసేం అవ్వలేదు, జస్ట్ 600 అని అంటుంది. అప్పటికి నువ్వు నాకన్నా 300 సంవత్సరాలు పెద్ద అని ఆ మెర్మన్ గొడవ పడతాడు. మీద ఆ సోల్జర్స్ డ్రమ్ ని ఇరగొట్టేస్తుంటారు కాబట్టి మెర్మన్ నన్ను నమ్ముకొచ్చిన వాళ్ళని నేనే రక్షించాలని ఆ నుయ్య అడుగు భాగానికి వెళ్లి అందులో ఉన్న నీళ్లు మొత్తం తాగేస్తాడు. వీళ్ళ టనల్ డోర్ ఓపెన్ చేసేస్తారు. అయినా ఈ మెర్మన్ ఇప్పుడు సైజ్ పెరిగిపోయాడు కాబట్టి అందులో నుంచి బయటికి వెళ్ళలేడు. సో అతను వాళ్ళ దగ్గర నా గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ నుంచి తప్పించుకోండి చెప్తాడు. వీళ్ళకి ఆ మెర్మన్ ని వదిలేసి వెళ్లడానికి బాధనిపించినా వేరే దారి లేక గుడ్ బై చెప్పి వెళ్తారు. లోపలికొచ్చిన వార్వరా అతన్ని చూసి కోపంలో మెర్మన్ ని రాయలా మార్చేస్తుంది. దానివల్ల అతను తాగిన నీళ్ళంతా బయటకొచ్చేస్తాయి. ఇంకేంటి, ఆ వాటర్ ఫోర్స్ కి వార్వరా ఎగురుతూ బయటకు వెళ్లి పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇవాన్ వాళ్ళు వచ్చిన టనల్ ఆ నదికి కింద నుంచి ఉండడం వల్ల వీళ్ళు డెత్ రివర్ ని కూడా దాటేశారు. సో స్ట్రైట్ గా వైట్ మౌంటైన్స్ కి వెళ్లి ఆ స్వాడ్ ని వెతకాలని వాళ్ళ ప్రయాణం కంటిన్యూ చేస్తారు. ఆ దారిలో ఇవాన్ కొస్టే దగ్గర మాట్లాడుతూ మ్యాజికల్ స్వాడ్ తో భూమికి వెళ్లే పోర్టల్ ఎలా ఓపెన్ చేయాలో ఆ ప్రాసెస్ మొత్తం తెలుసుకుంటాడు. రాత్రి వీళ్ళు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అతను వసీలియాని ఆట పట్టించడంతో తను హర్ట్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాబట్టి ఇవాన్ తనకి సారీ చెప్పి అతని ఫేవరెట్ సూదున్న ఆ లాకెట్
లాకెట్ తనకిచ్చి రేపు నేను ఇక్కడ నుంచి వెళ్లిపోయినా నేను మిస్ అవుతానని చెప్తాడు. కానీ హీరోని ప్రేమించడం మొదలుపెట్టిన వసిలియాకి అతను వెళ్లిపోవడంలో ఇష్టముండదు. వీళ్ళు నెక్స్ట్ డే తెల్లవారి నిద్ర లేచేసరికి వార్వరా తన మనుషులతో వచ్చి వీళ్ళని చుట్టుముడుతుంది. వీళ్ళు తన దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎంత ట్రై చేసి ఫైట్ చేసినా కుదరదు. ఈ ఫైట్ లో వసిలియా ఓ పెద్ద లోయలో పడిపోతుంది. వార్వరా తను చనిపోయిందనుకుని మిగతా ముగ్గురిని కట్టి వైట్ మౌంటైన్స్ కి తీసుకువెళ్తుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే హీరోయిన్ లాస్ట్ మినిట్ లో కప్పలా మారి ఇవాన్ డాలర్ పట్టుకుని వేలాడి ఎస్కేప్ అయిపోయి ఉంటుంది. వీళ్ళు వెళ్తున్నప్పుడు ఇవాన్ వార్వరాతో ఏవేవో మాట్లాడి ఛాన్స్ దొరకగానే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని అక్కడ నుంచి పారిపోతాడు. అలా పరిగెడుతూ అతను ఒక ప్లేస్ కి వచ్చి చూస్తే చుట్టూ 100 స్వాట్స్ ఉంటాయి. ఇవాన్ ఎంత దురదృష్టవంతుడంటే వెళ్ళకూడదంటూనే కరెక్ట్ గా ఆ మ్యాజికల్ స్వాడ్ ఉన్న ప్లేస్ కి వచ్చేసాడు. సరిగ్గా వార్వరా అక్కడికి వచ్చి ఇందులో ఆ మ్యాజికల్ స్వాడ్ ఏదో లియామ్ మహమ్మద్స్ కొడుకు మాత్రమే కనిపెట్టగలడు. అది వెతికి నాకు ఇవ్వని బెదిరిస్తుంది. బట్ మన హీరోకి కూడా ఇందులో ఆ మ్యాజికల్ స్వాడ్ ఏదో తెలియదు కాబట్టి చేతికి దొరికిన కత్తి తీసి ఇదిగో ఇదే అదనిస్తాడు. కొస్చైతో సహా అందరూ అదే ఆ మ్యాజికల్ స్వాడ్ అని నమ్మిస్తారు. కానీ సడన్ గా ఆ స్వాడ్ 2 ముక్కలై కింద పడిపోతుంది. దాంతో వార్వరా హీరో తనని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని కోపంలో మ్యాజిక్ తో అతన్ని అటాక్ చేయడంతో ఇవాన్ తనని తాను కాపాడుకోవడానికి చుట్టూ ఉన్న స్వాడ్స్ అన్ని వదిలి సెల్ఫ్ డిఫెన్స్ కోసం కింద పడిన ఒక కర్ర తీస్తాడు. ట్విస్ట్ ఏంటంటే అదే వీళ్ళు వెతుకుతున్న ఆ మ్యాజికల్ స్వాడ్. దాంతో ఇవాన్ ఒక్క స్ట్రైక్ చేసి ఆ క్వీన్ వార్వరా మ్యాజిక్ ని ఈజీగా ఓడించి కొస్చే ఇంకా విచ్ కట్లిప్పి ఆలోచించకుండా ఆ స్వాడ్ ని కొస్చేకి ఇచ్చిస్తాడు. అప్పుడు రాజు దోర్బనియా అక్కడికి తన గుర్రం మీద రావడం చూసిన ఇవాన్ వెంటనే వార్వరా చేసిన తప్పులన్నిటి గురించి అతనికి చెప్తాడు. స్టార్టింగ్ నుంచి ఈ రాజు మంచివాడ్లా నటిస్తూ వచ్చాడు కానీ నిజానికి ఇతనే ఈ సినిమా మెయిన్ విలన్. ఇంతవరకు జరిగిందంతా ఇతను వార్వరా కలిసి వేసిన ప్లాన్. హీరో ఎలాగో సీరియస్ అయిన సిచ్యువేషన్స్ కి పనికిరాడు కాబట్టి ఇక్కడ రాజు దోర్బనియాని ఎదిరించి కొస్చే పెద్ద ఫైట్ చేస్తాడనుకుంటే ఉల్టాగా ఎవరో ఎక్స్పెక్ట్ చేయని ఇంకో ట్విస్ట్ ఇస్తాడు. అదేంటంటే దోర్బనియా ఇంకా కొస్చేకి మధ్య ఆల్రెడీ ఒక డీలింగ్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పినట్టు కొస్చే ప్రాణం ఇప్పుడు ఆ స్వాడ్ లో ఉండాల్సిన మ్యాజిక్ క్రిస్టల్ లో ఉంది కదా. కాబట్టి ఈ కత్తిని దోర్బనియాకి ఇస్తే అతను ఆ మ్యాజిక్ క్రిస్టల్ ని కొస్చేకి తిరిగిస్తానని చెప్పుంటాడు. సో తన ప్రాణాలు కాపాడుకోవడానికి కొస్చే ఆ కత్తిచ్చి క్రిస్టల్ తీసుకుని ఇవాన్ వాళ్ళకి ద్రోహం చేస్తాడు. ఆ తరువాతే అతనికి దోర్బనియా అతనికి ఇచ్చింది ఫేక్ క్రిస్టల్ అని తెలుస్తుంది. ఆ ఒరిజినల్ మ్యాజికల్ క్రిస్టల్ వార్వరా దగ్గర ఉంటుంది. యాక్చువల్లీ దోర్బనియా కూడా ఇవి రెండింటిని ఒకటి చేసి ఇమ్మోర్టల్ అవ్వాలనుకుంటున్నాడు. వీళ్ళు కొస్చేని చంపాలనుకున్నప్పుడు వసిలియా అక్కడికి వచ్చి దోర్బనియాని తోసేయడంతో ఆ కత్తి ఇవాన్ కాళ్ళ దగ్గరికి వెళ్లి పడుతుంది. హీరోయిన్ అతని దగ్గర ఆ స్వాడ్ తీసుకుని త్వరగా వాళ్ళని కాపాడమని చెప్తే ఇవాన్ దాంతో పోర్టల్ ఓపెన్ చేసుకుని ఆ కత్తి అక్కడే వదిలేసి భూమికి వెళ్లిపోతాడు. కానీ ఇక్కడికి వచ్చాక ఇవాన్ వసిలియాని బాగా మిస్ అయి తనని అక్కడ ఆ పరిస్థితిలో ఒంటరిగా వదిలేసి వచ్చిండకూడదని గిల్టీగా ఫీల్ అవుతాడు. ఇలా ఆలోచిస్తూ అతను వసిలియాని ప్రేమిస్తున్నాడన్న విషయం రియలైజ్ అవ్వగానే ఇవాన్ మళ్ళీ ఆ ఇంకో ప్రపంచానికి వెళ్లాలని నిర్ణయించుకుని ముందులానే ఆ వాటర్ స్లైడ్ లోకి వెళ్తాడు. బట్ ఈసారి ఆ మెథడ్ పనిచేయదు. ఇవాన్ టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్లాడని పోలీస్ అతన్ని అరెస్ట్ చేస్తారు. తన ప్లాన్ వర్క్ అవ్వకపోయేసరికి నెక్స్ట్ ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్న ఇవాన్ అతనితో పాటు సెల్ లో ఇంకో వ్యక్తి ఉండడం గమనిస్తాడు. అండ్ అతను వేరే ఎవరో కాదు, స్టార్టింగ్ లో అతను కలిసిన నికోలాయ్ అనే ఆ విజార్డ్. అతను ఇంకా ప్రాణాలతో ఉండడం చూసి సర్ప్రైజ్ అయిన హీరో నన్ను మళ్ళీ ఆ ప్రపంచానికి పంపించండి హెల్ప్ అడగడంతో నికోలాయ్ సరే అని అతనికి ఒక పౌడర్ ఇచ్చి దీంతో నువ్వు ఒక డ్రాగన్ ని కంట్రోల్ చేయగలవు, నీ ఫ్రెండ్స్ ని కాపాడటంలో ఇది నీకు ఉపయోగపడుతుందని చెప్పి ఇవాన్ కోసం అక్కడ ఒక పోర్టల్ ఓపెన్ చేస్తాడు. ఇవాన్ వెళ్లడానికి ముందు అక్కడ మ్యాజిక్ వల్ల స్పృహ కోల్పోయిన పోలీస్ ఆఫీసర్ గన్ తీసుకుని పోర్టల్లో జంప్ చేస్తాడు. బెల్గోరియా ప్యాలెస్ అండర్ గ్రౌండ్ కి వచ్చిన ఇవాన్ అక్కడ ఒక డ్రాగన్ ఉండడం చూసి నికోలాయ్ చెప్పినట్టే దానికి ఆ పౌడర్ ఇస్తాడు. ఈ లోపు అటువైపు వెళ్తున్న సోల్జర్స్ హీరోని చూసి అరెస్ట్ చేసి రాజు దగ్గరికి తీసుకువెళ్తారు. అట్ ద సేమ్ టైం ప్యాలెస్ లో కొస్చే వసిలియా ఇంకా విచ్ ని కట్టేసి దోర్బనియా ఇమ్మోర్టల్ అయ్యే రిచువల్ చేస్తుంటాడు. అతను ఆ కత్తిలో క్రిస్టల్ పెట్టేస్తాడన్న సమయానికి అక్కడికి వచ్చిన ఇవాన్ గన్ తీసి అలాగే ఆగు లేదా షూట్ చేసేస్తానని డైలాగ్ చెప్తుండగా ఎవరో ఒక అతను యాక్సిడెంటల్ గా ఇవాన్ ని తోసేయడంతో బై మిస్టేక్ దోర్బనియాని షూట్ చేసేస్తాడు. అంతే, రాజు చనిపోయాడని అందరూ అనుకుంటారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ దోర్బనియా ఆ రిచువల్ పూర్తి చేసి ఉండడం వల్ల అతను ఆల్రెడీ అమరుడైపోయి ఉంటాడు. సో ఎన్నిసార్లు బుల్లెట్ పడ్డా అతనికేం కాదు. దోర్బనియా తన వైపు రావడం చూసి భయపడిన హీరో దగ్గరికి రాకు, అక్కడే ఆగు, నీకు నా గురించి తెలియదు, నన్నేమైనా చేస్తే నా డ్రాగన్ పగపట్టి నిన్ను చంపేస్తుందని బెదిరిస్తాడు. అయినా ఇవాన్ దగ్గర డ్రాగన్ ఉందంటే ఎవరు నమ్మరు. అప్పుడు బాల్కనీ నుంచి ఎంట్రీ ఇచ్చిన 3 తలల డ్రాగన్ స్పీడ్ గా దోర్బనియా వైపుకు వెళ్లడం చూసి ఏం జరుగుతుందో అని అందరూ ఊపిరి బిగపట్టుకుని నిలబడుంటారు. కానీ ఆ చిన్న డ్రాగన్ దోర్బనియాకి గుద్దుకుని కింద పడిపోతుంది. అది చూసి మినిస్టర్స్ అందరూ నవ్వడంతో ఆ డ్రాగన్ ఈగో హర్ట్ అయి ఆ రాజు మీదకి నిప్పు కక్కుతో దాడి చేస్తుంది. ఆ ఛాన్స్ ఉపయోగించుకుని ఇవాన్ వసిలియా ఇంకా మిగతా వాళ్ళని రిలీజ్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ అతని దగ్గర
దోర్బనియాని చంపాలంటే దానికి ఆ స్వాడ్ లో ఉన్న మ్యాజికల్ క్రిస్టల్ కావాలని చెప్తుంది. సరే అని ఆ క్రిస్టల్ తీసుకురావడానికి వెళ్లిన ఇవాన్ దోర్బనియా దగ్గర నీకు ధైర్యం ఉంటే ఆ స్వాడ్ లేకుండా నాతో ఒంటరిగా ఫైట్ చేయి చూద్దామని ఛాలెంజ్ చేయడంతో దోర్బనియా కూడా ఆ స్వాడ్ పక్కన పడేసి హీరోతో ఫైట్ చేస్తాడు. ఇదే ఛాన్స్ అని వసీలియా ఆ స్వాడ్ తీసుకోవడానికి వెళ్తే వార్వరా తనతో వచ్చి ఫైట్ చేస్తుంది. వీళ్ళిద్దరి ఫైట్ వల్ల ఆ స్వాడ్ లో ఉన్న క్రిస్టల్ మాత్రం ఊడిపోయి కింద పడిపోతుంది. ఇక్కడ ఇవాన్ ఆ అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు దోర్బనియా హీరో దగ్గర అతని తండ్రి గురించి చెప్తాడు. ఇవాన్ తండ్రి లియం మహమ్మద్ చాలా నిజాయితీ గల వ్యక్తి. దోర్బనియాకి అది నచ్చక వార్వరాతో కలిసి అతన్ని స్టాచ్యూగా మార్చేసి తను బెల్గోరియాకి రాజయ్యాడు. దారుణం ఏంటంటే ఆ స్టాచ్యూనే వీళ్ళిప్పుడు ప్యాలెస్ మధ్యలో పెట్టున్నారు. దోర్బనియా ఇవాన్ని చంపేస్తాడన్న టైంకి కింద పడ్డ ఆ క్రిస్టల్ కొస్చే చేతికి దొరుకుతుంది. ఇప్పుడు ఈ క్రిస్టల్ ని బ్రేక్ చేస్తే దోర్బనియాతో పాటు కొస్చే కూడా చనిపోతాడు. అయినా కొస్చే హీరో దగ్గర తనకి ద్రోహం చేసినందుకు సారీ చెప్పి కొంచెం కూడా మొహమాట పడకుండా క్రిస్టల్ బ్రేక్ చేసేస్తాడు. దాంతో అతను దోర్బనియా ఇద్దరు బూడిదే గాలిలో కలిసిపోతారు. ఆ క్రిస్టల్ లేకపోతే వార్వరా దగ్గర మ్యాజిక్ పవర్స్ ఉండవు. అది మర్చిపోయి తను అలవాట్లో పొరపాటుగా తప్పించుకోవడానికి మీద నుంచి దూకి కింద పడిపోతుంది. అది మాత్రం కాదు, ఆ క్రిస్టల్ ఇరిగిపోవడం వల్ల ఇంతకు ముందు వార్వరా స్టాచ్యూగా మార్చిన వాళ్ళందరూ నార్మల్ అయిపోతారు. ఇవాన్ తన తండ్రిని కలవడంలో చాలా సంతోషపడినట్టు చూపిస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి కాబట్టి ప్యాలెస్ లో ఒక పెద్ద డిన్నర్ అరేంజ్ చేస్తారు. ఈ మెర్మెన్ కూడా మళ్ళీ నార్మల్ అయి మన విచ్ తో కలిసిపోయి ఉంటాడు. సడన్ గా ఇవాన్ కి ఏదో గుర్తుకొచ్చి తన తండ్రి దగ్గర పర్మిషన్ అడిగి భూమికి తిరిగి వెళ్లి ఆ హాస్పిటల్లో కోమాలో ఉన్న పిల్లాడికి ఒక మ్యాజిక్ పోషన్ ఇస్తాడు. దాంతో ఆ పిల్లాడికి నయమై కళ్ళు తెరిచినట్టు చూపిస్తారు. ఆ తరువాత ఇవాన్ హ్యాపీగా తన ఫ్యామిలీతో బెల్గోరియాలోనే సెటిల్ అయిపోతాడు. వసీలియా ఫ్యామిలీ కర్స్ కూడా బ్రేక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడటం కోసం వసీలియా ఇంటికి వెళ్తున్నారు. అండ్ అలాగే సముద్రంలో స్టాచ్యూస్ గా ఉన్న రక్షకులందరూ కూడా నార్మల్ అయి బయటకు వచ్చేస్తారు. నెక్స్ట్ సీన్ లో మనకి భూమిలో ఇవాన్ ఇంటి హౌస్ కీపర్ ఎప్పట్లా తన పని చేసుకుంటున్నప్పుడు కాలింగ్ బెల్ సౌండ్ వినిపించి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ వార్వరా ఉంటుంది. తను వేరే ఎవరో కాదు, ఈ హౌస్ కీపర్ కూతురు. బెల్గోరియాలో తను మొత్తం కోల్పోయినందుకు వార్వరాని తన అమ్మ బాగా తిడుతున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. అండ్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది.